హాయ్ హలో నమస్తే. మా అత్తమ్మ మాటకు స్వాగతం అండి. రోజు లచ్చించారు ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నానండి. మట్టి గిన్నె తీసుకోవాలి. ఇది తీసుకుని దీన్ని శుభ్రంగాను సబ్బుతో కడిగేసుకుని తర్వాత దీనికి పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకోవాలి. ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఇందులోనూ బియ్యం కడిగిన నీళ్ళు ఒకసారి బయటికి కడిగి అలపోసేసి రెండోసారి అయినా మూడోసారి అయినా సరే ఇలా కడుక్కున్న నీళ్ళు పోసుకోవాలి. ఇందులో బియ్యం కడిగిన నీళ్ళు పోసిన తర్వాత అన్నం వాచుకున్న గంజి ఇలా పోసుకోవాలండి. ఇలాగా 4 రోజులు పోసుకోవాలి. 4 రోజులు రోజు పోతే ఎక్కువైపోతుంది కాబట్టి పైన తేటలాడితే పొల పోసేసి చికెన్ అలా ఉంచుకుని అలా 4 రోజులు పోసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని 4 రోజులు పోసిన తర్వాత దీన్ని లచ్చించారు కింద కాసుకోవాలి. 4 రోజులు ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళను గంజి అదో గ్లాస్ ఇదో గ్లాస్ అలా 4 రోజులు పోసాను. ఇందులో 4 రోజులు పోసాక ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడేమో దీన్ని వడకట్టుకోవాలి. ఇలా ఉంటుంది. దీన్ని వడకట్టుకోవాలి. అవి గంజి తొరకలు అవి ఉంటాయి కదా, దాని గురించి ఇలా వడకట్టుకోవాలన్నమాట. ఇలాగా ముందుగా సాంబార్కి ఎలా కాసుకుంటాం అలా దోసకాయ ఉంటే దోసకాయ, ఆనపకాయ ఉంటే ఆనపకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ మన ఇష్టం ఎన్ని కాయగూరలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. ఇందులోనూ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకుని కొంచెం ఉడకనివ్వాలి. అంటే ఇది లచ్చించారు పుల్లగా ఉంటుంది కాబట్టి ఉడకమని కొంచెం ఉడికిన తర్వాత ఈ వడకట్టుకున్న ఈ లచ్చించారుని ఈ గిన్నెలో ఇలా వేసుకోవాలి. కొంచెం పసుపు. ఈ లచ్చించారు శుక్రవారం, మంగళవారం కాసుకోకూడదు, మిగతా రోజుల్లో ఎప్పుడైనా కాసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కళ్ళుప్పు వేసుకుని మరనివ్వాలి బాగా. పూర్వం పెద్దలందరూ ఇలా కాసుకుని తాగేవారు. ఇది గంజి నీళ్ళే కాబట్టి, ఈ బలం కాబట్టి, అంటే పూర్వం మనుషులు స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి ఇలా బాగా డెలికేట్గా ఉంటున్నారు మనుషులు. ఇందులోనూ నీసు తినేవాళ్ళు అయితే కనుక పచ్చిరొయ్యలు వేసుకోవచ్చు. అయితే చిన్న చిన్న చేపలు కట్టినవి అంటే చేతి బెత్తులు అవి వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మరగనివ్వటమే బాగా మరగనివ్వాలండి. దీన్ని తాలింపు పెట్టకూడదు. లచ్చించారుని తాలింపు పెట్టకూడదు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఈ లచ్చించారులోను బెత్తులు వేసి చిన్న చిన్న బెత్తులు పెట్టేవారు పూర్వం. ఇప్పుడు పెడతలేదులేండి. అలాగా పెద్ద మనిషి అయినప్పుడు అలాగా బెత్తులు వేసి పెడితే ఎన్ని చేపలు తింటే అంతమంది పిల్లలు పుడతారు అనేసి అలా అనేవారు పెద్దలు. ఇంతేనండి, లచ్చించారు అయిపోయింది. నేనేమో ఇందులో పచ్చిరొయ్యలు వేసాను. ఇప్పుడు 5 స్టార్ అటువంటి హోటల్లోనూ మామూలుగా ఇవన్నీ వేసి సూప్ కింద పెడుతున్నారు. పిల్లలకి మామూలుగా చిన్న బౌల్లోనూ సూప్ అని వేసిస్తే వాళ్ళకి తెలియదు కదా, ఇష్టంగా తాగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది.
ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి.